ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಕುಶಾವತಿ ನದಿ ನೀರು ಸಂಗ್ರಹಿಸಿ ಅಂತರ್ಜಲ ವೃದ್ಧಿಗೆ ಒತ್ತು ನೀಡುವುದು ಸಚಿವ ಡಾಕ್టర్ ఎంసి సుధాకర్. కుషావతిని సంపూర్ణంగా పూర్తి చేసి ఇవేం చెక్ డ్యామ్లు ఉన్నాయి, వెనక వేరే చిన్నవి చాలా ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్లని ಯಾವ ರೀತಿగా ఇంకా బలం చేసేదానికి సాధ్యం ఉంది. తిరుగా ఇంక వేరే ఎక్కువగా చేసేసేకి అవుతుందా ఎలాంటే ఆ కుషావతి నది ఏకి వెళ్తుందంటే కొన్ని పక్కల 120 అడుగులు ఉంది, 150 అడుగులు అగలము. ఈ పద్ధతికి బహుశా పాతవాడు చెప్పాల 106 ఏళ్ళు ఇంకా దాన్ని పూర్తి తీసిందారా దాన్ని. అందుకే నేను 2015-16లో వచ్చిన వాన, 2021లో వచ్చింది అట్లా వాన. అట్లా వచ్చే వాన వస్తే దాన్ని పూర్తి తీసి పెద్ద పెద్ద చెక్ డ్యాములు చేసేస్తే ఒక సతి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక సతి నీరు నిండిపోయిస్తే బహుశా నా అంచనా 2-3 ఏళ్ళలో ఆ పూర్తి చుట్టూ బహుశా కుషావతిని ఇంకా ఇంకొక 10 కిలోమీటర్లు, ఇంకొక 5 కిలోమీటర్లో రైతులు బోర్వెల్ అంతా బాగైపోతుంది. దాని దొరికి ఒక 16 చెరువులో నింపేదానికి ప్రయత్నం చేస్తాను. స్కూల్ సపరేట్కి తెలుసు, రఘుకి తెలుసు, చూసారు 16 చెరువులకి నీళ్ళు ఇచ్చేది త్వరగా ఇది పూర్తి తీసేది, త్వరగా చెక్ డ్యామ్లు చేసేది. ఈ రకంగా అది ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ప్రపోజల్ తీసుకోవాలని ఉన్నాము. అంటే ఇవన్నిటికీ పెద్ద ఎత్తున బిడ్ కావాలి, సుమారు 140 కోట్లు. ఆ ప్రోగ్రాం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది కాక వేరే ఇంకొకటి కొత్తగా నీళ్ళకి ఒక చెరువు చేయాలని చెప్పి అంబాజర్ మోబీలో అదో ప్రయత్నం ఉంది. ఈ రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. చింతామణిలో ఇప్పుడు ఎన్నో కొన్ని మంజూరు చేపించున్నాము. టెక్నికల్ స్కూల్స్ ఇవన్నీ అవుతా ఉంది. అవన్నీ అయినాక టెండర్ అయి షురూ అవుతుంది.